నన్ను అడిగితేనైతే మోడీ సార్ కంటే మన కేసీఆర్ సారే ఫుల్ గొప్పడు అనిపిస్తుంది నాకైతే. నేనైతే గట్లనే చెప్తా. అరే రే 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 రాగుండ్రి కోపం చేయకుర్రి. ముఖ్యమంత్రి కంటే ప్రధాని సారే మస్తు పెద్దోడు, కానీ నేను చెప్పేది ఆ గొప్పతనం గురించి కాదు. పువ్వు గుర్తోళ్ళు మోడీ సార్ను కృష్ణుడు, అర్జునుడు, రాముడు గిట్ల కొన్ని పేర్లతో పిలుచుకుంటున్నారు. కానీ కేసీఆర్ సార్కి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసునా? తెలంగాణ సీఎం సార్కు ఎన్ని రూపాలు ఉన్నాయో ఎరికేనా? ఇగో గిడ చూడుండ్రో పారి, ఒక్క మనిషిలా గిన్ని గొప్ప రూపాలు ఉన్నోళ్ళు మన దేశంలోనే కాదు దునియాలో ఎవరు ఉండరు కావచ్చు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప గుణాలు, ఎన్ని రూపాలు. లీడర్లు మంచోళ్ళు కాబట్టి అంతకన్నా మంచి లీడర్ అయిన కేసీఆర్ సార్ల 30 కోట్ల మంది దేవుళ్ళ రూపాలను చూసుకున్నారు. అల్లా బాహుబలిలు కూడా కనిపిస్తుర్రట. నిన్న వరంగల్ కాడ జరిగిన మీటింగ్ ఒక ఎత్తు అయితే దాంట్లో గులాబీ లీడర్లు మాట్లాడింది ఇంకొక ఎత్తు. పొగడ్తలల్లా కేసీఆర్ సార్ను ముంచి 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 ముంచిడిచి పెట్టిర్రు. ఇక కేసీఆర్ సార్ల దాగి ఉన్న అన్ని గొప్ప లక్షణాలను దేనికదే చెప్తే లిస్ట్ ఇవ్వాలి ఒడవదు, కానీ వరుస పెట్టి వినిపిస్తాం. జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకునేటోళ్ళు జర పెన్ను పేపర్ పట్టి రాసుకోండ్రి. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతన్నలకు కొండంత అండ, ఆడబిడ్డలకు తోబుట్టువు, ఆడపిల్లలకు మేనమామ, మాననీయులు మనసున్న మహారాజు, మనసున్న ముఖ్యమంత్రి, మహామనిషి, మహనీయుడు, ఏకైక బాహుబలి మన కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. वो लीडर अल्लाह ताला ने, भगवान ने हम लोगों के किस्मत में लिखा था। 18वीं सदी में गांधी जी ने पैदा हुए थे, अंबेडकर साहब पैदा हुए थे, मगर 19वीं सदी में हमारे आनेबुल सीएम साहब पैदा हुए. ఇన్నారులా అల్లా పంపిన లీడర్ అట కేసీఆర్ సారు. అప్పట్లో గాంధీ తాత, అంబేద్కర్, ఇక అటెంక కేసీఆర్ సారేనట. ఇది ఇట్లున్నదా? ఇక పాటలల్లనైతే కేసీఆర్ సార్ను ఆకాశంకెళ్ళి కిందికి దించుతాడు రాదుర్రి. క్రాంతి కిరణమై వెలిసినావయ్యో, జై చంద్రశేఖర కారణ జన్ముడు నీవే లేవయ్యో, మా చంద్రశేఖర. నేల మీద దారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డదట అంటే కింద పడ్డట్టు కాదు, కింద పడ్డా మళ్ళా మీదికి లేసినాం అన్నట్టు కావచ్చు. ఎదకోసి ఎగపోసి ఎరుపెక్కిపోయింది, ఎగరని ఎగరని ఈ జెండా, ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని వినివీది మన జెండా, ఎర్ర మందారాల పూదండా. ఎర్ర రంగు అంటే గులాబీ గద్దె మీద ఎర్ర జెండా రాగం మారుతున్నారు అనుకుంటున్నారా? అన్న గుండెల నిండా గులాబే ఉన్నది కానీ రాగం మంచుకున్నదని ఎర్ర పాట పాడినట్టున్నాడు. అయినా ఎర్రదనం కొద్దిగా లేతగైతే గులాబే కాబట్టి సదరకపోవచ్చు. అనాథులు అనాథలుండని ఆనవయుగమతింత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెన్నో. అక్కకు ఆకలికి హాస్టల్లు కరువు తీరేతందుకు కాల్వలు వారిస్తున్న సంగతి మర్చినట్టున్నది. ఇగో గిసోంటి షాన్నే నడిచినాయి గాని ఇంత పెద్ద పార్టీ, గింత పెద్ద మీటింగు ఒక్కడంటే ఒక్కల పేరు మీద, కేసీఆర్ సార్ పేరు మీద నడుస్తున్నాయి అంటే ఇసోంటి మనుషులు దేశంలో ఇంకొక లెవెల్ అన్నా కనిపిస్తారా అని అనుకుంటున్నారు వరంగల్ మీటింగు.